పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగజ్యోనిం నవమి నారాయణం హరిం. ధర్మవరం పట్టణాధీశుడైనటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ, ముఖ్యంగా మన ధర్మవరం పట్టణంలో ఈ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర రథోత్సవం అంటేనే చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆ టైం ఎట్లా ఉంటుందంటే పిల్లలందరికీ సెలవులు ఉంటాయి. ఎక్కడెక్కడంటే బంధుమిత్రులంతా కూడా ఈ యొక్క రథోత్సవానికి బంధువులందరూ పిలిపించుకుంటారు. ప్రతి ఒక్కరు, చిన్న కుటుంబాలు పెద్ద కుటుంబాలు అందరూ కూడా ఈ యొక్క సంతోషకరంగా ఈ 10 రోజులు అద్భుతంగా చేసుకుంటారు. ఇళ్లలో పండుగ వాతావరణం 10 రోజులు చక్కని వచ్చింది. ఈ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర రథోత్సవం వచ్చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు, బ్రహ్మదేవుడు ఈ రోజున వచ్చి అంకురార్పణ మొదలు పెడతాడు. అంకురాలు అంటే మీకు అందరూ నవధాన్యాలంతా కూడా కలిపి మట్టి భూమాతను పూజ చేసి భూమి నుంచి సేకరించి మట్టిని ఆ యొక్క తట్టల్లో, మట్టి తట్టల్లో ఆ మన్నులో కలిపి ఆ యొక్క నవధాన్యాలన్నీ కలిపి వాటిపైన ఆకులు వేసి కట్టేస్తారు. ఈ అంకురాలన్నీ చక్కగా వచ్చాయంటే, ఏ అంకురాలు అయితే చక్కగా వస్తాయో ఆ పాడి పంటలు చక్కగా వస్తాయని పెద్దల యొక్క నానుడి. ఆ యొక్క శాస్త్రం కూడా ఆ విధంగా, వేద శాస్త్రం కూడా ఆ విధంగా చెప్తుంది. ఈ రోజున ప్రారంభించి అంటే 15వ తారీఖు ప్రారంభించి 24వ తారీఖు వరకు, 24/5/2024 వరకు అద్భుతంగా మన ధర్మవరం పట్టణంలో ధర్మవరం పురాధీశుడైనటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు జరిగితే 10 రోజులు కూడా అద్భుతమైనటువంటి వాహనాలతోటి, సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము, గజవాహనము, అశ్వవాహనము, శేషవాహనము, హనుమద్వాహనము, గరుడ వాహనము, ముఖ్యంగా ఈ యొక్క 19వ తారీఖున 19/5/2024 ఆదివారం రోజున అద్భుతంగా ఆ ఏకాదశి మహోత్సవ ముహూర్తంలో శ్రీభూ సమేత లక్ష్మీ చెన్నకేశ్వర వారి కళ్యాణోత్సవం అయిన తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ ఇక్కడ విశేషం ఏంటంటే విందు భోజనం ఏర్పాటు చేస్తారు. విందు భోజనం తీసుకుంటారు. 20వ తారీఖు ఉదయం గరుడ వాహనం, ఆ గరుడ వాహనం మీద కూర్చుంటే ఆ శ్రీభూ సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అద్భుతంగా కనిపిస్తారు. ఇంకో విశేషం అదైన తర్వాత, గరుడ వాహనం అయిన తర్వాత సాయంత్రం రోజున శేషవాహనంలో వస్తాడు. 4 గంటలప్పుడు, 6 గంటలప్పుడు గజవాహనం మీద వస్తాడు. గజవాహనం మీద వచ్చిన తర్వాత ఉదయం మళ్ళీ 21/5/2024 మంగళవారం రోజున బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. బ్రహ్మదేవుడే ముందర కూర్చొని రథసారథిగా కూర్చొని ఆ యొక్క రథాన్ని నడిపిస్తాడు. కాబట్టి బ్రహ్మరథోత్సవం అంటారు. ఎక్కడ లేని విధంగా మన ఊళ్ళో విశేషం ఏంటంటే మడుగు తేరు, మైలుతేరు అని చెప్పి జరుగుతుంది. ఉదయం కొద్ది దూరం మాత్రం చాలా చక్కగా పూజలన్నీ చక్కగా పుష్పాండ బలి యొక్క కార్యక్రమాలను జరిగిన తర్వాత మడుగుతేరు ప్రారంభిస్తారు. మడుగుతేరు సాయంకాలం 4 గంటల నుంచి మైలుతేరు జరుగుతుంది. అప్పుడు చూడాలి జనసంఖ్యను, భక్తులు విశేషంగా ప్రమాణ 1,00,000 మంది పైన ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని భక్తులను కూడా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అదైన తర్వాత అశ్వవాహనం అయిన తర్వాత హంసవాహనం అయిన తర్వాత స్వామివారికి పుష్పాభిషేకం అని చెప్పి జరుగుతుంది. పుష్పాభిషేకం అయిన తర్వాత పౌర్ణమిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో Amen.
వాయించండి.